డైరెక్ట్ స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న గూగుల్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో 5th క్లాస్ గురుకులం రిజల్ట్స్ అని అయితే సెర్చ్ చేయండి. చేయగానే మనకైతే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనబడుతుందిగా, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అని. ఈ సైట్ మీద అయితే క్లిక్ చేయండి. చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ అని అయితే ఓపెన్ అయింది. టీజీ సెట్ అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకు పక్కకు స్క్రోల్ చేస్తూ ఉంటే 5th to 9th క్లాసు యొక్క రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. మెరిట్ లిస్టు రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ అన్ని క్లాసెస్ వాళ్ళకైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వలేదండి. ఓన్లీ 5th క్లాస్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేనైతే 5th క్లాసు అలాట్మెంట్ లిస్ట్ అయితే ఓపెన్ చేశాను చూడండి. ఇక్కడ లిస్ట్ అయితే కనబడుతుంది చూడండి ఒకసారి. ఇవైతే పేజెస్ 1835 పేజెస్ అయితే ఉన్నాయి కదా. ఇందులో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ ఉందనేది సెర్చ్ చేసుకోవడం అయితే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈజీగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ తోటి చూసుకోవాలంటే ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన అయితే డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. చేయగానే మనకు ఈ పీడిఎఫ్ అనేది మనకు సేవ్ అవుతుంది. పీడిఎఫ్ సేవ్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది కదా, సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ఒక హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేస్తాను చూడండి. గ్యాలరీకి అయితే వెళ్ళాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని అయితే నేనైతే ఎంటర్ చేస్తాను చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇక్కడ నేను సెర్చ్ చేశాను చూడండి. సెర్చ్ చేయగానే మనకైతే ఇలా కలర్లో వస్తుంది. ఇలా కలర్లో మనకు పిన్ చేసి చూపిస్తుంది చూడండి. మన యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనం ఎవరి పేరు మీదనైతే సీట్ కోసం రాసామో వారి పేరు అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి. మనకు ఏ డిస్టిక్లో ఏ మండలంలో వచ్చిందనేది కనబడుతుంది. ఇక్కడ లాస్ట్లో మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది కనబడుతుంది.